దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 83. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. ఓ గంట తర్వాత సంజన అభి వాళ్ళ ఇంట్లో అందరి మధ్య కూర్చొని ఉంది. ఇది పిన్ని, ఆ అమ్మాయి మాకు చెప్పింది. ఆ అమ్మాయి మాటలు విన్నాక నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది. మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకటం నిజంగానే ఒక అదృష్టం అభి. నా మాట విని నిన్ను ప్రేమిస్తున్న ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో అంది సంజన. అయ్యో సంజన, ఆ అమ్మాయి ఆ యశ్వంత్ చెల్లెలని తెలియక నువ్విలా మాట్లాడుతున్నావు అని మనసులో అనుకున్నాడు అభి. నా అభిప్రాయం కూడా అదేనమ్మా అన్నాడు జయరాం గారు. అది విని కళ్యాణి, అభి జయరాం గారి వైపు కొంచెం కోపంగా చూస్తుంటారు. వాళ్ళ కోపాన్ని చూసి జయరాం గారు తడబడుతూ, అంటే సంజన చెప్పింది కూడా కరెక్టే కదా అని ఆ ఉద్దేశంతో అన్నాను అని అన్నాడు. ఆ అమ్మాయిని మా ఇంటి కోడలు చేసుకోవటం మాకిష్టం లేదు సంజన అంది కళ్యాణి. ఏమైంది పిన్ని, ఆ అమ్మాయి అందంగా లేదా అని అడిగింది సంజన. అమ్మాయికేమ్మా, బంగారు బొమ్మలా ఉంది అన్నాడు జయరాం గారు. అవునా, మరి ఇంకేంటి పిన్ని, ఎందుకో అమ్మాయిని వద్దనుకుంటున్నారు అని అడిగింది సంజన. అమ్మాయి బాగానే ఉంటుంది, కానీ ఆ అమ్మాయి అన్నతో మేము పెట్టుకోలేము. వాళ్ళ కుటుంబం నుంచి మాకు సంబంధం వద్దు అంది కళ్యాణి. ఎందుకు, ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఏమైనా రౌడీయా అని అడిగింది సంజన. రౌడీ కంటే ఎక్కువ అంది కళ్యాణి యశ్వంత్ మీద కోపంతో. ఈ డిస్కషన్ అంతా అనవసరం అమ్మా అని సంజన, ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేయటం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇక ఆ అమ్మాయి గురించి వదిలేయ్ అన్నాడు అభి. అది కాదభి అని సంజన నచ్చ చెప్తుండగా, ప్లీజ్ సంజన, లీవ్ ఇట్ అని చెప్పి అభి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నా కొడుకు ఒప్పుకోక పెళ్ళికి ఒప్పుకుంటే ఆ అమ్మాయి వచ్చి అంత నాశనం చేసింది అని తిడుతుంది కళ్యాణి. వరి అవ్వకండి పిన్ని, త్వరలోనే అభికి పెళ్లి జరుగుతుందని నా మనసుకి అనిపిస్తుంది. ఎవరికైనా పెళ్లి గడియలు రావాలి, కానీ అవి వచ్చినప్పుడు ఆగమన్నా ఆగవు అని చెప్పి సంజన లేచి, అభి కూడా ఇక్కడే ఉన్నాడు కదా, ఇక నేను వెళ్ళి ఆఫీస్ చూసుకుంటాను అని చెప్పి సంజన వెళ్ళిపోయింది. కళ్యాణి భర్త వైపు చూసింది. వారికి దివ్యని కోడలు చేసుకోవాలని ఇంట్రెస్టీగా ఉండడంతో భర్తని కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. పోవే పిచ్చి మొహమా, నాకైతే దివ్య బాగా నచ్చింది. మన అభికి చక్కటి జోడి అనుకున్నాడు జయరాం గారు. నైట్ 8 అవుతుండగా సంజన, యశ్వంత్ ఆఫీస్ నుంచి కారులో ఇంటికి వెళ్తుంటారు. ఎంత నచ్చ చెప్పే ప్రయత్నం చేద్దామన్నా కూడా అభి ఆ అమ్మాయిని ఒప్పుకునేలాగా లేడు యశ్వంత్ అని అంది సంజన. అబ్బా, కారు ఎక్కిన దగ్గర నుంచి నీ స్నేహితుడి విషయాలేనా, మనిద్దరి విషయాలంటూ ఇంకేమీ ఉండవా అని అన్నాడు చిరాకు పడుతూ. కొత్తగా మనిద్దరివి అంటూ ఏముంటాయి అని అంది. రొమాన్స్ తెలియని మొద్దువి కదా, ఏముంటాయో నీకేం అర్థమవుతుందిలే అని మనసులో చిరుకోపంతో తిట్టుకున్నాడు. అలా వెళ్తూ ఉండగా సడన్గా బ్రేక్ వేశాడు. సంజన ఆ బ్రేక్కి అటూ ఇటూ కదిలి, ఏమైంది యశ్వంత్, సడన్ బ్రేక్ వేశావేంటి అని అడిగింది. అటు చూడు అంటూ ముందుకు చూపించాడు. సాహితీ దగ్గర నుండి దివ్య వస్తూ రోడ్డు మీద ఆటో కోసం వెయిట్ చేస్తూ కనిపిస్తుంది. తను రోడ్డు మీద ఆ టైంలో కనపడగానే కోపంతో యశ్వంత్ సడన్ బ్రేక్ వేశాడని సంజుకి అర్థమవుతుంది. ఆటో కోసం చూస్తున్న దివ్యకి చీకట్లో ఆ కార్ని గమనించలేదు. ఈ టైంలో దివ్య ఇక్కడుందేంటి అని అడిగింది సంజన. నాకు అదే కదా అర్థం కాంది, నువ్వు వెళ్ళి వెనక సీట్లో కూర్చో అన్నాడు. సరే అని సంజు దిగింది. కారు దిగిన సంజుని దివ్య చూడగానే అది వాళ్ళ అన్న కార్ అని
దివ్యకి అర్థం కావడం ఎంతోసేపు పట్టక, వామ్మో అన్నయ్యనా అని భయంగా అనుకుంది. కారులో కూర్చో దివ్య అని సంజన తనకి చెప్పి వెళ్ళి వెనక సీట్లో కూర్చుంటుంది. తను వెనక సీటుకు వెళ్ళగానే ముందు సీట్లో కూర్చోవాలని దివ్యకి అర్థమై భయపడుతూనే వాళ్ళ అన్న పక్కన కూర్చుంటుంది. యశ్వంత్ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తుంటాడు. అది అన్నయ్య, నా ఫ్రెండ్ సాహితీతో మాట్లాడుతూ కూర్చునేసరికి టైం మర్చిపోయాను అని అంది. అవునా, మరిప్పుడు టైం ఎలా గుర్తొచ్చి ఇంటికి బయలుదేరావు అని అడిగాడు సీరియస్గా డ్రైవ్ చేస్తూ. సారీ అన్నయ్య అని అంది. ఈ టైంలో ఒక్క ఆడపిల్ల ఒంటరిగా ఆటో ఎక్కడం ఎంత డేంజరో నీకు తెలియదా? తెలియనంత చిన్నపిల్లవా నువ్వు? ఫ్రెండ్ ఇంటికి వెళ్తే గంటల తరబడి మాట్లాడుతూ కూర్చోవాలా? ఇంటికి ఎర్లీగా చేరుకోవాలని సెన్స్ లేదా అని సీరియస్ అవుతుంటే, వాళ్ళ అన్న తిట్లకి భయపడుతూ చేతిలో ఉన్న చున్నీని నలిపేయటం సంజన చూస్తూ, వెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్ ఇంటికే కదా యశ్వంత్, ఈ విషయానికి ఎందుకు ఇంతగా సీరియస్ అవ్వడం అని అంది. నువ్వు నోర్మీ సంజు అంటూ సంజు మీదకి విరుచుకుపడ్డాడు. దెబ్బకి సంజు నోటికి తాళం వేసుకుంది. నీ చదువు కూడా అయిపోయింది కదా, నీ ఫ్రెండ్తో టైం కూడా తెలియనంతగా అంతగా ఏ ముచ్చట్లు పెట్టావు దివ్య అని అడిగాడు. యశ్వంత్ ఏది అన్నా దివ్య భయపడుతూ సైలెంట్గా ఆ తిట్లు తింటూ ఉండిపోయింది. అబ్బా టెంపరోడా, నీ యాటిట్యూడ్తో నన్నే భయపెట్టిస్తావనుకుంటే నీ చెల్లెల్ని తమ్ముడిని కూడా వదలడం లేదేమిట్రా బాబు అని మనసులో అనుకుంది సంజు. అసలు తిట్టాల్సింది నిన్ను కాదు, ఈ టైంలో కూడా నువ్వు ఇంకా బయటే ఉంటున్నా నీ గురించి పట్టించుకొని ఆ పూర్ణమ్మ గారిని అనాలి. ముందు ఆవిడికి ఇంత గడ్డి పెడితే గాని అందరూ దారికి రారు అని తిట్టుకుంటూనే మాన్షన్ ముందు కార్ పార్కింగ్ చేశాడు. ఇప్పుడు చెల్లెలైపోయింది, ఇక తల్లిని తిడతాడేమో అని సంజు అనుకుంటూనే కార్ దిగింది. చెల్లెలు చేయి పట్టుకొని పూర్ణమ్మ మీద కోపంతోనే లోపలికి వెళ్తుంటాడు టెంపరోడు. ప్లీజ్ అన్నయ్య, అమ్మని ఏమీ అనకు అని అంది దివ్య కంగారుతో. నువ్వు కరెక్ట్గా ఉండాలంటే ముందు ఆవిడకే క్లాస్ పీకాలి అంటూ లోపలికి వెళ్తుంటాడు. వాళ్ళ వెనక సంజు కంగారు పడుతూ వస్తుంటుంది. యశ్వంత్ చెల్లెలు చేయి పట్టుకొని పూర్ణమ్మ మీద కోపంతో లోపలికి వచ్చేసరికి పూర్ణ టీ తాగుతూ ఎదురుగా కూర్చున్న షీలాతో తాపీగా కబుర్లు పెట్టడం యశ్వంత్ కళ్ళకి కనిపిస్తూ ఉంది. అసలే కోపంగా వచ్చిన యశ్వంత్కి షీలా అక్కడ కనిపించడం చూసి టెంపర్ ఇంకా పీక్స్లోకి పోతుంది. షీలా కాఫీ తాగుతూ గుమ్మం దగ్గర యశ్వంత్ రావడం చూసి, అదిగో మీ అబ్బాయి వచ్చాడాంటీ అంటూ కాఫీ కప్పు పక్కకు పెట్టి లేచి, హాయ్ యశ్వంత్ అని అంది నవ్వుతూ. పూర్ణ కావాలని షీలాని ఇంటికి పిలిచింది కాబట్టి పొగరుగా లేచి నిలబడింది. షీలా అక్కడ కనిపించడం దివ్య కూడా కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా, హాయ్ దివ్య అంటూ షీలా దివ్యని పలకరించింది. కానీ దివ్య ఉన్న టెన్షన్లో బదులివ్వకుండా కంగారుతో నిలబడి చూస్తూ ఉంది. అదేంటి యశ్వంత్, నువ్వు నీ సంజుతో వస్తావని ఆంటీ చెప్పింది, మరి నీ సంజు రాలేదేంటి? నేను తనని చూద్దామని వచ్చాను అని షీలా వెటకారంగా అంటూ ఉండగా సంజు లోపల అడుగుపెట్టింది. మొదటిసారి షీలా సంజుని చూస్తూ, ఓహో ఈవిడేనా నీ సంజు అని అడిగింది తనని పొగరుగా చూస్తూ. తన పొగరంతా యశ్వంత్ చూస్తూనే ఉన్నాడు. షీలా ఎవరో సంజుకి తెలియక తనని తన మాటల్ని ఆశ్చర్యంగా చూస్తుంటుంది. తనలాగా మోడ్రన్గా కాకుండా సింపుల్గా కనిపిస్తున్న సంజుని ఏదో చులకనగా చూసినట్టుగా షీలా చూడటం యశ్వంత్ కళ్ళు స్కాన్ చేస్తూనే ఉన్నాయి. నువ్వెందుకు మా మాన్షన్లోకి వచ్చావు అని అడిగాడు సీరియస్ టోన్తో. అసలే కోపంగా ఇంటికి వచ్చిన యశ్వంత్కి షీలాని చూడగానే
ఇంకా కళ్ళు ఎరుపు ఎక్కడంతో షీల ఆ ఎరుపెక్కిన కళ్ళని కొంచెం భయంగా చూస్తూ ఆంటీ రమ్మంటే వచ్చాను అని అంది. అది విని తల్లిని ఉరిమి చూశాడు. పూర్ణ ఆ కోపాన్ని పట్టించుకున్నట్టుగా నిర్లక్ష్యంగా ఉంది. ఇప్పుడు నేను నిన్ను వెళ్ళమంటున్నాను, వెళ్ళిపో అన్నాడు నిదానించి. వాయిస్ నిదానంగా వచ్చేసరికి షీల కొంచెం నిర్లక్ష్యంగా చూస్తుంది. తన నిర్లక్ష్యం చూసి గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి సంజనతో సహా అందరూ ఉలిక్కిపడ్డారు. షీల ఆ ఉలికిపాటులో కూడా ధైర్యం తెచ్చుకొని వెళ్తాను యశ్వంత్, నా ప్రశ్నలకి సమాధానం చెప్తే అప్పుడు వెళ్తాను. నన్ను పెళ్లి చేసుకోమని నీ వెంట పడుతుంటే కాదని ఈ అమ్మాయిని చేరతీయటానికి తను నాకంటే అందంగా ఉందా అని అడిగింది. తన మాటలకు యశ్వంత్ పిడికిలి బిగిస్తున్నాడు. ఆ మాటతో షీల ఏంటి అనేది సంజుకి కూడా అర్థమవుతుంది. చెప్పు యశ్వంత్, ఎందులో తను నాకంటే ఎక్కువ? అందమా, ఆస్తా, చదువా, తెలివితేటల్లోనా? ఎందులో తను నాకంటే ఎక్కువ ఉందని, నన్ను కాదని తనని ఇష్టపడ్డావో చెప్పు అని రెట్టించి అడిగింది. సంజు కూడా అదే అభిప్రాయంతో ఉంది. ఎందుకంటే సంజు కంటే డబ్బుతో వచ్చిన మెరుపుతో షీల కొంచెం అందంగానే కనిపిస్తూ ఉంది. షీల అడిగిన దానికి యశ్వంత్ ఏమని సమాధానం చెప్తాడా అని సంజు కూడా వెయిట్ చేస్తూ ఉంది. పూర్ణ, దివ్య కూడా యశ్వంత్ ఆన్సర్ కోసం చూస్తున్నారు. నువ్వు సైలెంట్గా ఉంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళను యశ్వంత్, నాకు ఆన్సర్ కావాలి. ఎందుకంటే నన్ను కాదని నా ఇగోని దెబ్బతీశావు అని అంది కోపంతో. యశ్వంత్ యాటిట్యూడ్గా పాయింట్ పాకెట్స్లో 2 చేతులు పెట్టుకొని నిలబడి, అందమా అని అడిగావు కదా, నా అంతరాత్మ సాక్షిగా చెప్తున్నాను, సంజు ఇంతకన్నా నల్లగా అందవిహీనంగా ఉన్నా కూడా తను ఇప్పుడు నా పక్కన ఎలా ఉందో అలాగే ఉండేది. ఇక డబ్బు అంటావా, సంజుని కాదని నీ డబ్బును చూసి నిన్ను ఇష్టపడటానికి అసలు నాకు డబ్బంటే లెక్కే ఉండదు. ఇక చదువు తెలివితేటలు అన్నావు కదా, ఆ చదువు తెలివితేటలు నా దగ్గర కూడా ఉన్నాయి. నా దగ్గర ఉన్నప్పుడు తన దగ్గర నుంచి నేను ఎందుకు ఆశిస్తాను? నువ్వు చెప్పిన అందం, చదువు, తెలివితేటలు ఇవన్నీ నాకు దూది పింజంతో సమానం. ఇక సంజులో ఉన్నవి నీలో లేనివి అనుకువ, ఓర్పు, సహనం. ఇవి కాక ఎవ్వరి బాధనైనా కూడా తన బాధగా చూసే మంచితనం. నా అనుకునే వారికి ప్రాణం కంటే విలువైనది కూడా అర్పించుకోవడానికి సిద్ధపడే గుణవంతురాలు. సో నిన్ను కాదని తనని చేరతీయటానికి ఇవి చాలు అనుకుంటా అని అన్నాడు కళ్ళు ఎర్రగా చేసి చూస్తూ. యశ్వంత్ డైలాగ్స్కి సంజు ఒకంత ఆశ్చర్యంగా ఉంటే పూర్ణ, దివ్య మాత్రం కోపంగా ఉన్నారు. ఇక షీల సంజుకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడడం చూసి రగిలిపోతూ, తన గురించి అంత గొప్పగా మాట్లాడుకు యశ్వంత్, పెళ్ళికి ముందే తన షీలాని అని అనబోతుండగా, ఒంటి మీద సగం సగం బట్టలు వేసుకొని వయ్యారాలు పోతూ నన్ను ఎన్నిసార్లు కవ్వించాలని చూసావో నీకు లెక్క ఉందా అన్నాడు. ఆ డైలాగ్స్తో ఇక షీల నోటి నుంచి మళ్ళీ మాట బయటికి రాలేదు. లేదంటే చెప్పు, నాతో బెడ్షీట్ చేసుకోవటానికి ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించావో వివరంగా చెప్తాను అన్నాడు ఇంకా రెట్టింపు వాయిస్తో. దెబ్బకి షీలా మౌత్కి పూర్తిగా లాకు పడిపోయింది. అప్పటి వరకు పొగరుగా ఉన్న పూర్ణ కూడా యశ్వంత్ మాటలతో తన పొగరంతా దిగిపోయి చూస్తుంటుంది. యశ్వంత్ మాటలకు సంజు కూడా ఆశ్చర్యపోతుంటుంది. దూరం నుంచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్న సర్వెంట్స్ కూడా ఆ మాటలు వినడం షీలాకి పరువు పోయినట్టుగా అనిపిస్తుంటుంది. అందరి ముందు యశ్వంత్ అలా అనేసరికి షీలాకి
తల తీసేసినట్టుగానే ఉంది. ఇన్నాళ్ళు షీల అంటే ఒక మంచి అభిప్రాయంతో ఉన్న దివ్య కూడా యశ్వంత్ మాటలతో షీలాని ఒక్క రకంగా చూస్తుంటుంది. నా ఉద్దేశం ప్రకారం ఏ రకంగా చూసినా నువ్వు సంజు కంటే తక్కువే షీల. అసలు సంజుతో పోల్చుకునే అర్హత నీకు ఏ మాత్రం లేదు. అండర్స్టాండ్ అని గట్టిగా అరిచాడు. ఆ బేస్ వాయిస్కి భయపడి అర్థమైనట్టుగా తల ఊపింది. నౌ గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ అన్నాడు తనకి దారి చూపిస్తూ. తన స్థానంలో సంజు ఉంది అనుకుంటున్న షీల సంజుని ద్వేషంగా చూస్తూ ఒక్కొక్క అడుగు నిదానంగా వేస్తుంటే తన వైపు ఆ చూపులు భరించలేని యశ్వంత్ క్షణం కూడా లేట్ చేయకుండా తన చేయి పట్టుకొని డోరు దగ్గరికి ఈడ్చుకొని వెళ్తుంటాడు. అది చూసి అందరూ షాక్ అవుతుంటారు. షీలా కూడా షాక్ అవుతూ, ప్లీజ్ యశ్వంత్, నన్ను ఇంకా ఇన్సల్ట్ చేయకు అని అంది. తప్పు యశ్వంత్, ఒక అమ్మాయితో అలా ప్రవర్తించకూడదు అని సంజు వాళ్ళ వెంట వస్తుంటుంది. తాను నేనసలు ఆడపిల్ల అనుకోవడం లేదు, అందుకే తనతో నా ప్రవర్తన కూడా ఇలాగే ఉంటుంది అని మెయిన్ డోర్ దగ్గరికి లాక్కొచ్చి బయటికి నెట్టాడు. షీల కింద పడిపోయి చెదిరిన జుట్టును సరిచేసుకుంటూ పైకి లేచేసరికి ఇద్దరు లేడీ సెక్యూరిటీ గార్డ్స్ అక్కడికి వచ్చారు. తను ఎప్పుడైనా ఈ మాన్షన్ దారి దాపుల్లో కనిపించిందో మెడ పట్టుకొని అవతలకు నెట్టేయండి అని సెక్యూరిటీ గార్డ్స్కి ఆర్డర్ వేశాడు. అలాగే సార్ అని పదమ్మా అంటూ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ షీలాని లాక్కొని వెళ్ళారు. వెళ్ళండమ్మా, మీరిక్కడ ఉంటే మా సార్ ఊరుకోరు అని చెప్పి బలవంతంగా తనని తన కారులో ఎక్కించారు. యశ్వంత్, అడుగడుగునా నీ దగ్గర నుంచి నేను అవమానాలు పడుతున్నాను. ఈ ప్రతీకారం అంతా తీర్చుకోకుండా ఊరుకోను అని అనుకొని కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత యశ్వంత్ అగ్ని రగిలే చూపులు పూర్ణ మీద పడ్డాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.